RE5 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్మకాలు జరిగితే సహించేది లేదన్నారు వ్యవసాయ కమిషనర్ కేవీ రెడ్డి. ఇప్పటికే నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో సర్కార్ సీరియస్ గా ఉందని, నకిలీ పురుగుల మందుల విషయంలో కూడా చర్యలు తప్పవన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని చందువట్ల గ్రామంలో కొండకింద శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన వరి చేనుకు పురుగు పట్టడంతో క్రిమి సంరక్షక మందులు చల్లాడు. అయితే అది చల్లిన తర్వాత వరి పంట పూర్తిగా మాడిపోయింది. దీంతో వ్యవసాయ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి ఈ రోజు వరి చేనును పరిశీలించారు. ఈ ఆకులు కనపడ్డప్పుడు ఏంటంటే ఇవి దానిలో ప్రైమరీ స్టేజ్ సార్. ఇది ఆకుల మీద కనపడ్డప్పుడు ఇవి ఒకటి ఒకటి నూలుకండ ఆకారంలో ఉన్న సిలువ లాంటి మచ్చలన్నీ మర్జ్ అయిపోయి ఒక పెద్ద మచ్చలుగా ఏర్పడుతుంది అన్నట్లు. ఈ దశలో మనం కొద్దిగా ఏమైనా ప్రాక్టీస్ చేసింటే ఇంత నష్టం కాకుండా. డివే గారు ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా వేరేవి లేవు, అంతా వరే ఉంది, అంతా వరే ఉంది, అంతా వరే ఉంది. ఓన్లీ ఒక బిట్టుకు మాత్రమే ఎందుకు వచ్చింది. అదే కూడా సైంటిస్టులకు వెలుగుచడం జరిగింది సార్. RNR ఉంది, ఇది ఉంది, ఇన్ని రకాలైన ఉంది అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఈ రకం కొన్నిసార్లు ఏమైతే ఈ రకం అంటే ఇది MTU 1156 ఈ రకం ఏంటంటే పూర్తిగా అగ్గి తెగలకి అనేది తట్టుకునే రకం, కానీ రాకుండా నిషేధించబడిన రీసెర్చ్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కూడా వెరైటల్ క్యారెక్టర్స్లా. సో బహుశా ఈసారి ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది ఎందుకన్నా అగ్రివేట్ అయ్యి ఉంటుంది. దీనికి ఇంకా పూర్తి స్థాయిలో రీసెర్చ్ జరగాలని అంటున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్గా మాకు 20-25 ఏళ్ళల్లో మేము వ్యవసాయం చేసుకునేది వాళ్ళు రీసెర్చ్ సైంటిస్టు ఫస్ట్ టైము ఇట్లాంటి దొడ్డు రకాల్లో అది రబీలా ఈ తెగులు రావడం జరిగింది. ఇది తప్పు మందు ఇచ్చితే కొడితే ఈ విధంగా అయిందని 5 రోజుల క్రితం వ్యవసాయ సంక్షేమ కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. వస్తే ఇమీడియట్గా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, స్థానిక ADA గారు, తర్వాత AO గారికి ఇమీడియట్గా చైర్మన్ గారు పర్సనల్గా మాట్లాడి ఇమీడియట్గా పోయి ఈ ఫీల్డ్కి పోమంటే ఎంబడే అగ్రికల్చర్ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించి జిల్లా వ్యవసాయ అధికారి కానీ స్థానిక AO గారు కానీ వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత పాలెం యూనివర్సిటీ నుంచి సైంటిస్టులను కూడా తీసుకొచ్చి చూసింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ కూడా వచ్చింది. తర్వాత ఒరిజినల్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలని ఈరోజు చైర్మన్ గారు పొద్దుగాలనే నేను పెద్ద మందడిలో ఉంటే ఇమీడియట్ ఫీల్డ్ విజిట్ చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 10% విత్తనాలు కూడా లేవు. ఇవి ఇదే పొలంలో వరానికి అంటే గడ్డి సాటుకున్నాయి, అంటే దీనికి మందు తగలలే. మందు తగలనివేమో గింజలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మందు ఎంత అయితే కొట్టిందో ఈ 10 ఎకరాలు మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. తర్వాత మా ఇప్పుడు ADA గారు కూడా పై ల్యాబ్ కూడా టెస్టింగ్కి పంపిండ్రు. ఎందుకంటే దీని మీద ఈ లాట్ మొత్తం సీజ్ కూడా చేయడం జరిగింది. ఈయనకి ఏదైతే పెస్టిసైడ్ ఇచ్చిండ్రో ఆ లాట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఇది కమిషన్ నుంచి తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఇటువంటి వాటి మీద చాలా సీరియస్ చర్యలు ఉంటాయి. మన ములుగులో కూడా ఇదే విధంగా కల్తీ విత్తనాలు పెద్ద స్కామ్ జరిగితే కూడా కమిషన్ పోవడం జరిగింది. అక్కడ రైతులకు మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగింది. కంపెనీషన్ ఇటువంటివి మాత్రం చేయొద్దు. ఇటువంటివి ఏమున్నా మా అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నకిలీ విత్తనాల మీద, ఈ నకిలీ పెస్టిసైడ్స్ మీద ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారి అని స్థానిక వ్యవసాయ అధికారులంతా కూడా షాప్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నారు, అన్ని సెర్చ్ చేస్తున్నారు. ఇటువంటివి ఎక్కడైనా జరిగితే వాళ్ళకు సీరియస్గానే ఉంటుంది అనే మాట మేము చెప్తున్నాం. రైతులను అన్యాయం చేయొద్దు. విత్తనాల విషయంలో ఏది కూడా మీరు ఇటువంటి వివరించవద్దు. ఈ పెస్టిసైడ్ ఇచ్చిన షాపును ఆల్రెడీ ఈ మందు లాట్ను కూడా సీజ్ చేయడం జరిగింది అధికారులు. దీని మీద తప్పకుండా చర్య ఉంటుంది. ఏ మందు వాడారు, ఏ కంపెనీ? అది DO గారు బేయర్ కంపెనీది నేటివ్ సార్. ఫంగిసైడ్ బేయర్ కంపెనీది నేటివ్. మరి ఎందుకు ఇట్లా అయింది సార్? ఇప్పుడు సైంటిస్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది సార్. ఇది యాక్చువల్గా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే సైంటిస్టులు రెఫర్ చేసేది ఏంటంటే దీని మీద కొద్దిగా బ్లాస్ట్ సిమ్టమ్స్, అంటే అగ్గి తెగులకు సంబంధించిన లక్షణాలు. ఏదైతే ఈ ప్రతి కంకి మొదట్లో చూస్తే మనము ఈ కంకులు ఇదైన దగ్గర ఈ స్కార్ ఉంది సార్. ఈ స్కార్ ఉన్న దగ్గర అంటే ఇది క్లియర్గా మనకు నెక్ బ్లాస్ట్ సిమ్టమ్, అంటే మెడ విరుపుకు సంబంధించిన లక్షణం ఇది. అయితే
అంటే రైతులను స్ప్రే చేసే కన్నా ముందర కొద్దిగా డిలే అయిందేమో అని ఒక ఆలోచన సార్. డిలే అయిందని. కాకపోతే ఇవన్నీ సన్న రకాలు. అంటే ఇప్పుడు మామూలుగా రైతులు అనేవాళ్ళు ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు లోకల్గా వ్యవసాయ విస్తీర్ణ అధికారి కానీ వాళ్ళ సలహాలు అడుగుతుంటారు. మరి ఎవరి సలహా మేరకు ఈ మందు రైతులు ఇప్పుడు వ్యవసాయం వాళ్ళు ఈరోజు కొత్తగా చేసింది కాదు. అవునవును సార్. రైతు అనేటోడు వాళ్ళు వెళ్ళడం జరిగింది సార్ అక్కడికి. రైతులు అనేది వ్యవసాయం అనేది కొత్తగా చేసేది కాదు కదా. అధికారులు మారవచ్చు, లేకుంటే అధికారులు కొత్తగా రావచ్చు, కొత్త కంపెనీలు రావచ్చు. కానీ ఈ రైతుకి ఇట్లా ఎందుకు జరిగింది అంటారు మరి? ఏమైనా ఈసారి వాతావరణంలో మార్పులు ఒకటి పరిగణించాలి సార్. ఎందుకంటే ఈసారి చలి కూడా ఉంది. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మన ప్రాంతంలో ఈ దాదాపు లాస్ట్ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. రబీలో ఎప్పుడు ఈ మెడవిరుపు లక్షణాలు అనేది ఎప్పుడు లేదు. 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా వానాకాలంలో మాత్రమే ఈ తెగులు రావడం జరుగుతుంది. ఈ ఒక్క చిలక కాడికి మెడ ఇరుపు